ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన దున్నిన ప్రాంతంలో ఎప్పుడు కూడా పొలం ఎటువంటిది వేయబడి లేదు. గూగుల్ ఇమేజెస్లో కూడా అది కనిపిస్తుంది. దాని సరౌండింగ్స్ ఎక్కడైతే నాట్లు వేస్తున్నాయో వాళ్ళకి కూడా వెరిఫై చేస్తున్నాము. అయితే వాళ్ళకి ఎవరికైతే హక్కుపత్రం లేదో వాళ్ళకందరూ నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఎందుకు చర్యలు తీసుకోవాలి నాకు ఏమంటారు? ఇంతకుముందు ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత అంతకుముందు కూడా మేము 3 ట్రాక్టర్లు పెట్టి ఇల్లీగల్గా దున్నుతుంటే మనము సీజ్ చేసి ఆఫీస్ తీసుకురావడం జరిగింది. సీజ్ చేసి మీకు కేసు రాసింది కూడా పంపిస్తాను మీకు. మే 8, 2024-25లో మనం కేసు రాసినాం. 3 ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది ఆ ప్రాంతంలోనే. అక్కడ ఏం పొలాలు లేదు. మేము ఏదైతే కేసు రాసినామో అక్కడ అక్కడ పొలాలు ఎక్కడ లేవు. మీకు ఫిజికల్గా కూడా చూపిస్తాము. తర్వాత మీకు నోటీసులు అవి అడుగుతున్నారు కదా, దాన్ని కూడా మీకు డాక్యుమెంటేషన్ అంతా కూడా ఎఫ్ఆర్ఓ గారి ఆఫీస్లో ఉంది. అది తీసుకొచ్చి మీకు ఇస్తాం. మీరు 100% నేను ఎక్కడ డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేస్తే మా బీటాక్స్ సెక్షన్ ఆఫీసర్ మా వాళ్ళందరూ నాతో పాటు స్టాఫ్ ఉన్నారు. ట్రాక్టర్ తీసుకురావడం అన్న బాధతోనే అలిగేషన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అది జరగలేదు. మీకు అక్కడ రూల్స్ దొరకలేదు కాబట్టి తీసుకురావాల్సి రోడ్లు ఖరాబ్ అయితే మీకు తెలుసా సార్? అది ఏమంటారు? కోట్ల రూపాయల భూమి ధ్వంసం అయితే మీకు తెలుసా? అంటే కోట్ల రూపాయల భూమి ధ్వంసం అవుతుంది కాబట్టి ఎటులేని పరిస్థితుల్లో అక్కడ టూల్స్ లేకపోవడం వల్లనే తీసుకురావాల్సి వచ్చింది. ఆ లోపల మేము పట్టిలో కూడా చెప్పినాము. వాళ్ళు తీసుకొస్తున్నారు. అంటే మేము ఆల్రెడీ చెప్పినాం. మేము తీసుకురామని చెప్పినాం. తీసుకొచ్చే ప్రయత్నంలోనే అక్కడ వాళ్ళు తీసుకొచ్చే లోపే మాకేమో రోడ్లు దాటితేనే ఫైన్లు వేస్తారు. మాకు రోడ్లు దాటితే ఫైన్లు వేస్తారు. మీరు 20 కిలోమీటర్లు రారు.